ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆర్ధా బాంద్రా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ప్రారంభించారు. దేశ చరిత్రలోనే మైలురాయి లాంటి కార్యక్రమాన్ని కొనియాడారు. క్రీడల వల్ల మానసిక ప్రశాంతత, ఉల్లాసం, శారీరక దృఢత్వం ఏర్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. తనకు టికెట్ రాదంటూ జరుగుతున్న ప్రచారానికి వివరణ ఇస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేమీ లేదని, ముఖ్యమంత్రి ఆజ్ఞను శిరసా వహిస్తానని వెల్లడించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీతో ఏ ప్రయోజనం ఉండదని, గెలిచేది వచ్చేది తమ ప్రభుత్వమేనని పేర్కొన్నారు జగన్మోహన్ రావు. నేనేం చేశాను అనేది మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. నాకు టికెట్ ఇస్తారా, ఇవ్వరా, ఆ అర్హత ఉందా లేదో మీకు తెలిసిపోతుంది. రకరకాలైన నేపథ్యాలు, కొన్ని కారణాల వల్ల పార్టీలో ఖచ్చితంగా వీళ్ళు ఉండాల, పార్టీ వీళ్ళ సేవలు అవసరం అనుకున్న వాళ్ళని వదులుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని మొన్న ఇక్కడైతే బాగుంటుంది, వీళ్ళంతా నా కుటుంబంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మాతోటే నడవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశంతో చేసిన పని. దాన్ని రకరకాలుగా వక్రీకరించుకుంటున్నారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు. ఒక శాసనసభ్యుడికి గెలిచిన తర్వాత సహజంగా అర్హత ఏమొస్తుంది, పనితీరుని బట్టి ఉంటుంది, అంతే కదా. అంతే, ఇందులో ఏముంది? ఇవి మొత్తం కూడా మీరు గమనిస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో వచ్చినవి కూడా అపోహలు, వాళ్ళు ఉండి మార్చినవి తప్ప ఇందులో వాస్తవం. సార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అవుతాం, వైకాపా అపజయం అవుతుందని. ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారా? ఇక్కడ లేదు కదా. అదే టీము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తుంది కదా. ఆయన ఎందుకు వాళ్ళతో కలిశాడనేది ఆయన చెప్పాలి. సడన్గా ఎలక్షన్ ముందు వచ్చిన